ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశువో వదంతి సానో మంత్రే శర్మోజ్జంతుహానాధ్యేనుర్వాగస్మానోపసుష్టుతైజు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే తదైకరూపరూపాయ విష్ణవే సర్వవిష్ణవే. స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో. ఓం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతకృద్భావో భూతాత్మా భూతభావనః. మనం ఈ శ్లోకంతో మొట్టమొదటి నామధేయాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క సర్వనామాల్లో అందులో సహస్రనామాల్లో ఉండేటటువంటి మొట్టమొదటి నామం దగ్గర ఉన్నాం. విశ్వం అనేటటువంటి పదం దగ్గర. ఈ విశ్వం అనేటటువంటిది ఇప్పటికి మనం కొన్ని అర్థాలు చూసుకుంటూ వస్తున్నాం. అందులో ఇప్పటికీ మొత్తం మీద 5 అర్థాలు దాకా చూసామండి. ఒకటి ఏమిటంటే, అంటే విశ్వం మొత్తం మీద విశ్వం అనే పదానికి శ్రీ మహావిష్ణువు అని అర్థం. ఎన్ని అర్థాలు చెప్పినా అయితే ఏ కారణం చేత విష్ణువు, అది శబ్దము చేతన అర్థము చేతన. విశ్వం అనే పదానికి విష్ణువు అనే, ఇంక మళ్ళీ రెండో అర్థం లేదు ఇక్కడ. అయితే అది ఏ రకంగా వచ్చిందని చెప్పడానికి మొట్టమొదటి అర్థం నిన్న మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఇక్కడ కింద ఉండేటటువంటిది, ఇక్కడ కింద కనిపిస్తుంది. విశ్వస్య జగతః కారణత్వేన విశ్వం ఇత్యుచ్యతే. అంటే ఈ జగత్తు పుట్టడానికి కారణం ఆయన కనుక ఈ విశ్వమే ఆయన, అంటే విశ్వమే విష్ణుడు అనేటటువంటి అర్థంతో మొదటి అర్థం చెప్పవచ్చు. అంటే కారణభావం, ఈ విశ్వమునకు కారణం ఆయన కనుక ఆ కారణం కూడా ఆయనే, విష్ణువే. అంటే విశ్వం అంటే విష్ణువు మొదటి అర్థం. రెండో అర్థం ఏం చెప్పారంటే, చతుర్ముఖ బ్రహ్మ అంటే విరించి, ఇలాంటి మిగతా ఇంద్రాది దేవతలందరూ కూడా ఈయన్ని స్తోత్రం చేస్తూ ఉంటారు కనుక అంతర్చేత కూడా స్తోత్రము చేయుటకు, సర్వము చేత స్తోత్రము చేయుడు యోగ్యుడైనటువంటి వాడు కనుక విష్ణువు అని రెండో అర్థం చెప్పారు. మూడో అర్థం ఏం చెప్పారంటే, విష అంటే ప్రవేశించుట. అన్నిటినీ మూడో అర్థంలో ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని, విశ్వమును విశ్వంలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించి ఆ ప్రతి వస్తువులోనూ ఆయన ప్రవేశించి ఉంటాడు అని, అందుచేత ఆ ప్రవేశించుట కారణముగా ఆయన విష్ణువు అయ్యేరు అని మూడో అర్థం చెప్పారు. అంటే విశ్వం అనే పదం దాని విషయానికి విష్ణువు అని కారణం. నాలుగో అర్థం ఏం చెప్పారంటే, విశ్వ ఉత్పత్తి సమయంలోనే కాకుండా ప్రళయకాలంలో, మహాప్రళయకాలంలో ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవులు మొత్తం విశ్వాలతో సహా ఆయనలోకి ప్రవేశిస్తాయి కనుక అంచేత ఆయన సమస్త జీవులు కూడా ఆయనలో ప్రవేశిస్తాయి కనుక అప్పుడు కూడా విష్ణువే అవుతారు అని అక్కడ చెప్పుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటాం, ఐదో అర్థం చెప్పుకుంటున్నాం. విశ్వం అనగా ఓంకారం అనే భాగం మనకి కొంత నడుస్తుంది పాఠం. ఇప్పుడు ఆ పాఠంలో ఇక్కడ ఈ భాగంలో ఉన్నామండి. లాస్ట్ వీక్ మనం ఇక్కడ ఈ పేరాతో ఇక్కడ ఈ వాక్యాలు దగ్గర ఈ ఛాందోగ్యే ఓమిత్ ఏతద్ అక్షరం ఇది ఉపక్రమ్య. ఈ భాగం మనం ఇక్కడ ఈ వాక్యం దాకా వచ్చాం. మళ్ళీ ఒక్కసారి మనం మననం చేసుకుందాం. ఇది ఐదో అర్థం. అంటే విశ్వం అనే మాటకి ఓం
అని అర్థము. ఓం అంటే పరమాత్మ అని అర్థం ఉంది. అందుచేత విశ్వం అంటే పరమాత్మ అని అర్థం చెప్పబోతూ దానికి ఎంత రాశారో శంకరులు. ఇక్కడ ఓం ఏతద్ అక్షరం ఇది ఉపక్రమ్య. ఓం అనేటటువంటి ఓం ఇది ఏతద్ అక్షరం. ఓం అనేటటువంటి ఈ అక్షరం ఎటువంటిదంటే అది అక్షరము. ఓమితి ఏతత్ అక్షరం. ఈ ఓం అని ఏదైతే అంటూ ఉంటామో అది నాశన రహితము అనేటటువంటి విషయంతో ప్రారంభించి ఇక్కడ ప్రణవోహ్య పరం బ్రహ్మ ప్రణవశ్చ పరస్మృత అపూర్వోనంతరో బాహ్యో న పరః ప్రణవోప్యయ. ప్రణవ హి అపరం బ్రహ్మ ప్రణవశ్చ పరస్మృత అంటే ఈ ఓంకారమే పరబ్రహ్మము అపరబ్రహ్మము. అపరం అంటే ఇక్కడ ఏంటంటే ఈ రూపాత్మకమైనటువంటి సగుణాత్మకమైనటువంటి ఏదైతే కనిపిస్తుందో ఆ రకమైన పరబ్రహ్మము ఓంకారమే. నిర్గుణమైనటువంటి బ్రహ్మ అది కూడా విశ్వ పరమాత్మే. అపూర్వ దీనికంట ముందర ఇంకోటి లేదు. అనంతర మధ్యలో ఖాళీ లేదు. తర్వాత అంతరం లేనటువంటిది. నా బరహ నా బాహ్య బయట లేదు. అంటే సర్వవ్యాపి అయినటువంటిది. ప్రణవ పరహ ప్రణహ అవ్యయ. ఈ అత్యున్నతమైనటువంటి ఈ ప్రణవం అవ్యయమైనటువంటిది. ఇది తరుగు లేనటువంటిది. సర్వస్య ప్రణవ హి ఆది మధ్యమ తథా అంతః తథైవచ. ఈ అన్నిటికీ కూడా విశ్వమే కాదు విశ్వాలకు కూడా ఇంకా విశ్వంలో ఉన్న పదార్థాలకు అన్నిటికీ కూడా ఈ ప్రణవమే ఓంకారమే ఆది మొదటు మధ్యము అంతః మధ్యమంతః ఇక్కడ పదం అంతః తథైవచ. ఏవం హి ప్రణవం జ్ఞాత్వా ఈ విధంగా ఓంకారమును తెలుసుకుని వ్యష్ణుతే తదనంతరం అందులో దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ప్రణవం హి ఈశ్వరం వింధ్యాత్. ఓంకారం వేరు ప్రణవం ఈశ్వరుడు వేరు అని అనుకోకండి. ప్రణవం హి ఈశ్వరం వింధ్యాత్. ఓంకారము ఈశ్వరుడిగా తెలుసుకోండి. సర్వస్య హృదయ స్థితం. ఆ ఈశ్వరుడు ఎటువంటి వాడు? సర్వస్య హృదయ స్థితం. సమస్తమైనటువంటి దేవరాశుల యొక్క హృదయములలో ఉన్నటువంటి ఈశ్వరుడు. మనకి భగవద్గీతలో వస్తుంది. అందరూ కూడా చక్రం రూపంలో తిప్పుతున్నాను అని తిప్పుకుంటూ వస్తుంటాడు. ఆ రకంగా యంత్రారూఢాని మాయ అని అక్కడ చెప్పేటువంటి వాక్యంలో చెప్పేటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఈశ్వరుడు ప్రణవమే. ఇంకా ఇటువంటి వాడు సర్వవ్యాపినం ఓంకారం జ్ఞాత్వా. సర్వవ్యాపి అయినటువంటి ఈ ఓంకారమును తెలుసుకొని ధీర న శోచతి. ధైర్యవంతుడు దుఃఖించడు. ధైర్యవంతుడు అంటే ఎవరంటే అతను సృష్టి జరుగుతున్నా ఆనందించడు, పెరుగుతున్నా మార్పు చెందడు, లయమవుతున్నా కానీ దుఃఖించడు. అంటే ఇది దాని యొక్క సహజ స్వభావమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇదంతా కూడా మనకి అద్వైత సిద్ధిలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి మోహం అనేటటువంటిది లేదు, దుఃఖం అనేటటువంటిది లేదు. అమాత్ర అనంతరూపశ్చ ద్వైతస్య ఉపశమ శివ ఓంకార విదిత ఏన స ముని నేతరో జన. ఇది అనంత రూపశ్చ అనంతమైనటువంటి రూపములను ధరించగలదు. అమాత్ర ఇంత మాత్రం ఏం లేదు. అంటే చిన్నది పెద్దది చాలా పెద్దది చాలా చిన్నది ఈ రకమైనటువంటి దానికి కొలతలు ఏ రకమైనటువంటి మాత్ర అంటే ఇక్కడ కొలతలు ఏ రకమైనటువంటి కొలతలు లేవు. అన్ని అనంతమైనటువంటి రూపములు ధరించగలదు. ఇది ఎప్పుడైతే జ్ఞాతమైందో ద్వైతస్య ఉపశమ శివ. రెండోది ఉంది అంటే ద్వైతం. అద్వైతం అంటే ఇంక రెండోది లేదు. అంటే మొత్తము భావించేటటువంటి భక్తుడు అక్కడ ధ్యాత అంటే ధ్యానించేటటువంటి వాడు. ధ్యానం చేయుట. ధ్యేయం ఏది ధ్యానం చేస్తాడో అది ధ్యేయము. ఈ మూడు కూడా త్రిపుటంతా కూడా ఎక్కడైతే శమం అయిపోతుందో, మూడు కలిసిపోతాయో, ఒక్కటే అయిపోతుందో, రెండోది లేదు. ద్వైతస్య ఉపశమ. ఇంక రెండోది అనేది శాంతించింది. అటువంటిది శివ. అతి మంగళప్రదమైనటువంటి ఓంకార ఏన విదిత. ఈ ఓంకారం ఎవరి చేతైతే తెలుసుకోబడిందో స ముని. అతను మౌనంగా ఉంటాడు. ఇంకా మాట్లాడితే ఏమవుతుందంటే ద్వైతం అవుతుంది. ఇంకా మాటలే ఉండవు. నేతలో జన. మిగతా వాళ్ళు అలా ఉండలేరయ్యా. ఓం తద్ బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్ సత్యం అని అక్కడ చెప్పవచ్చు. ఇత్యాదిభ్య శృతిభ్య. ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఎక్కడున్నాయా? ఈ ఓం అనేటటువంటిది పరబ్రహ్మం, ఈ ఓంకారం అనేటటువంటిది వాయువు, ఈ ఓంకారం అనేటటువంటిది ఆత్మ, ఈ ఓం తత్ సత్యం. చివరికి కూడా మనకి దీంట్లో రాయలేదు ఓం తత్సర్వం
సమస్తము అదే. ఆ సమస్తం అనే పదానికి ఇంకా హద్దులు లేవు. ఇంకా దృశ్యతే శ్రూయతే కనిపించింది కానీ, వినిపించింది కానీ, ఊహించుకున్నది ఏదైతే మొత్తం ఒక పదము పదానికి అర్థము అని ఏదైతే సూచించబడుతుందో సమస్తమైనటువంటిది కూడా ఓంకారమే. ఇత్యాదిభ్య శృతిభ్య ఇలాంటి కొన్ని వందల వచనాలు ఉన్నాయి. ఇది మొదలుగా ఒక వచనం మాత్రమే ఇక్కడ చెప్తున్నారు శంకర్ అని చెప్తూ ఇక్కడ భగవద్గీతలో వాక్యాన్ని మళ్ళీ పట్టుకొచ్చారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాంగతిం. ఎవరైతే అంత్యకాలంలో ఇక్కడ సహాయాతి పరమాంగతిం అతను మోక్షమును పొందుతాడు. యహ దేహం త్యజాతి అంటే ఈ ప్రయాతి, ఎవడైతే దేహం త్యజన్, ఎవడైతే శరీరాన్ని వదిలిపెడుతూ ఈ ఓం అని అంటూ ఈ ఏకాక్షరమైనటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అదే పరబ్రహ్మ అయినటువంటి ఓంని ఎవరైతే ఉచ్చరిస్తూ ఆ ఉచ్చారణ అది నోటితో వెళ్ళిపోవచ్చు. మాం అనుస్మరన్ నన్ను స్మరిస్తూ ఎవడైతే దేహం త్యజన్, ఎవడైతే శరీరాన్ని వదిలిపెడుతుంటాడో సహా ప్రయాతి పరమాంగతిం పరమైనటువంటి మోక్ష పదాన్ని పొందుతాడు అని ఇంతవరకు మనం కిందసారి చెప్పుకున్నాం. ఇప్పుడు దీని తర్వాత యదక్షరం వేద విదో వదంతి విశంతి యతయో వేతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 11వ శ్లోకం అది. యదక్షరం వేద విదో వదంతి, ఏ ఓంకారం అయితే ఉందో అక్షరమైనటువంటిది వేద విధ వదంతి, వేద విత్ అంటే వేదమును తెలిసినటువంటి అంటే జ్ఞానులు, దేనినైతే అక్షరం వదంతి ఇది నాశరహితమైనటువంటిది అంటూ ఉంటారు. అంటే ఓంకారంగా అక్షరం వదంతి ఓంకారం ఉచ్చరిస్తూ ఉంటారు. విశంతి యతయో వేతరాగా, వేతరాగా అంటే రాగద్వేషాదులన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే యతయ అంటే యతి అంటే యతనము చేసేటటువంటి ప్రయత్నము చేసేటటువంటి దేనికి పరమాత్మ కావాలని ఇంద్రియ నిగ్రహం కావాలని ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారో అంటే సన్యాసులు, వాళ్ళని యతులు అంటారు. యతయ వేతరాగ రాగద్వేషాలన్నింటినీ దాటినటువంటి యతీశ్వరులతో కూడా దేన్నైతే విశంతి దేంట్లో ప్రవేశిస్తూ ఉంటారు. చెట్టు ప్రవేశిస్తుంటే ఓంకారం అనేటటువంటి ఆ అక్షరాన్ని ఉచ్చరిస్తూ దాంట్లో ధ్యానంలో మునిగిపోయి ఉంటారు. అంతేకాదు ఇంకా ఎన్ని రకరకాల వాళ్ళందరూ ఏం చేస్తుంటారు ఓంకారానికి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, యత్ ఇచ్ఛంత ఏ మోక్ష పదాన్ని కావాలనుకుంటూ ఇచ్ఛంత కోరుకుంటూ బ్రహ్మచర్యం చరంతి గురుకులాల్లో ఉంటూ బ్రహ్మచర్యాశ్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే బ్రహ్మచారులే కాదు, బ్రహ్మచర్యం అంటే ఏ కాలంలో ఏ పని చేస్తూ ఉంటారో వేదము చెప్పిన ప్రకారం చేసేటటువంటి వాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే బ్రహ్మం అంటే ఇక్కడ వేదము, వేదము ఏ విధముగా ఆదేశించిందో ఆ వేదము అంచె మనకి ఉపనయనంలో బ్రహ్మచారి అంటే వాడు వేదము చెప్పినట్టుగా ఆచరణ చేసేటట్టు బ్రహ్మచర్యం చరంత. ఇక్కడ ఏంటంటే ఇంద్రియ నిగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు దేనికోసం అంటే యదిచ్ఛంత ఏ ఓంకారం అయితే కోరుకుంటూ చేస్తూ ఉంటారో లేదా మోక్ష పదాలు కోరుకుంటారు. తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, నీకు ఆ స్థానమును సంగ్రహంగా ప్రవక్ష్యే చెప్పబోతున్నాను. ఏ పదమును? ఈ ఓంకారము చేత సూచించబడేటటువంటి ఆ మోక్ష పదం ఏదైతే ఉందో దాన్ని నేను సంగ్రహంగా చెప్తున్నాను. పదం అంటే పదనీయం అని చెప్పారు. పదనీయం అంటే పొందదగినట్టు. పదం అంటే పదానికి అర్థం ఏంటంటే పదం అంటే పొందదగినటువంటిది. ఆ పొందదగినటువంటి ఏ మోక్ష స్థానం అయితే ఉందో దాని గురించి నీకు వివరంగా చెప్తానయ్యా అంటూ ఒక శ్లోకంలో అక్కడ మళ్ళీ ఓంకారము అక్షర స్వరూపం దాన్ని ఇక్కడ భగవద్గీతలో కూడా ఉటంకితం జరిగింది. ఇంకోటి రసోహమప్సుక, మళ్ళీ భగవద్గీతలోని 7వ అధ్యాయంలో 8వ శ్లోకం. రసోహమప్సుకౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం ఋషు. అహం హే కౌంతేయ ఓ అర్జున, అహం నేను అప్సు జలముల యందు నీటి యందు రస మధురమైనటువంటి ఆ రసం ఏదైతే ఉంటుందో నీటిలో ఆ రసము నేనయ్యా. అంటే మామూలుగా మనం మంచినీళ్ళు తాగితే ఏదైతే దాహాన్ని తీరుస్తోందో ఆ మాధుర్యం ఉన్నటువంటి ఆ లక్షణ గుణం ఏదైతే ఉందో ఆ లక్షణం నీటి యొక్క ఆ లక్షణ గుణాన్ని నేను
రసరూపం. ప్రభాస్మి శశి సూర్యయో. శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు. శశి సూర్య చంద్రుల్లో ఉండేటటువంటి వెలుగు ఏదైతే ఉందో ప్రభా, కాంతి, ఆ కాంతిని అస్మి నేను అయి ఉన్నానయ్యా. అంటే భగవద్గీతలో మనకి ఎక్కడ చెప్పు, ప్రణవ సర్వ వేదేషు, సమస్తమైనటువంటి వేదములలోనూ కూడా నేను ఓంకారం. అంటే ఈ ఓంకారం యొక్క వ్యాప్తి చెప్తూ, అంటే తాను ఎక్కడ ఉన్నాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడో చెప్పుకుంటూ వచ్చేటటువంటి మహావచనాలు అన్నీ కూడా. సర్వవేదేషు, ఏదైతే అన్ని వేదముల యందు ఏదైతే ప్రతిపాదించబడిందో ఆ ఓంకారమునే పొందాలి, ఓంకారమే సాధనము అని చెప్పి, వాచ్యము వాచకము రూపంలో ఉండేటటువంటి ఏ ఓంకారం ఏందో ఆ ఓంకారం నేనయ్యా. శబ్ద ఖే ఖ అంటే ఆకాశం, ఆకాశంలో శబ్దాన్ని నేను, పౌరుషం ఋషు మనుష్యుల్లో పౌరుషాన్ని అని ఇలా చెప్పుకుంటూ వస్తూ, భృగుణ మొత్తం ఋషులందరిలో కూడా ఇక్కడ నేను భృగు మహర్షిని. గిరామస్మి ఏకం ఇక్కడ మళ్ళీ మనకి విభూతి యోగంలో 10వ అధ్యాయంలో 25వ శ్లోకం, గిరామస్మి ఏకం అక్షరం. మాటలు కొన్ని కోట్ల రకాలుగా మాట్లాడచ్చు, కొన్ని కోట్ల అక్షరాలను పలకచ్చు, కానీ అన్నింటిలో కూడా ఏకం అక్షరం. ఈ సమస్తమైనటువంటి వాక్కులన్నింటిలోనూ గిరాం, వాక్కులన్నింటిలోనూ కూడా ఏకం అక్షరం, నేను ఓంకారం అస్మి అయి ఉన్నానయ్యా అని ఈ రకంగా తాను ఎక్కడెక్కడ ఓంకార రూపంలో ఆయన భాషిస్తున్నాడో ఆ భాషిస్తున్నంత కూడా ఇక్కడ వివరించుకుంటూ వచ్చారు. తర్వాత ఆద్యం యత్ర్యక్షరం బ్రహ్మ త్రయీ యస్మిన్ ప్రతిష్ఠిత, ఏకాక్షరం పరం బ్రహ్మ ప్రాణాయామ పరం తపః. ఆద్యం యత్ త్రియక్షరం, ఈ 3 అక్షరములతో కూడి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఆద్యం, అది మొట్టమొదటిది. 3 అక్షరాలంటే అకార ఉకార మకార ఇది, ఓంకారానికి మళ్ళీ పదవ లోపల చేస్తూ అది అకారము ఉకారము మకారము, ఆ ఓ ఈ మూడిటి యొక్క సంపుటితో ఏర్పడినటువంటిది ఓంకారమే, అది మొట్టమొదటి ఉంది, అది ఆద్యం, అది పరబ్రహ్మ. త్రయీ యస్మిన్ ప్రతిష్ఠిత, త్రయీ అంటే సామవేదం యజుర్వేదము, మన ఋగ్వేద యజుర్వేద సామవేదములు ఈ మూడింటికి కలిపి త్రయీ అని, అంటే వేదములు అని అర్థం తీసుకోవచ్చు. అధర్వ వేదం తర్వాత ఇందులోంచి కొన్ని రుక్కుల్ని కొన్ని సామల్ని కొన్ని యజుస్సుల్ని విడతీసి ఈ మూడింటిలోంచి 4వ వేదముగా మన వేదవ్యాస మహర్షి తయారు చేశారు. అప్పటి నుంచి 4 వేదాలను పేరు. అంత ముందర ఈ 3 భాగాలు, అందులో ఉన్న వాక్య నిర్మాణాన్ని బట్టి చెప్పుకునేప్పుడు మాత్రం అది రుక్కేనా అయి ఉంటుంది, సామమేనా అయి ఉంటుంది, యజుస్సేనా అయి ఉంటుంది. ఆ రకమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వేదములు అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా యస్మిన్ ప్రతిష్ఠిత, ఈ త్రయీ మొత్తం వేదముల యొక్క సమూహం అంతా కూడా ఏ ఓంకారమునందు నిలబెట్టబడి ఉన్నదో, ఏకాక్షరం పరం బ్రహ్మ, ఆ ఒక్క ఇక్కడ అక్షరం, ఇక్కడ 3 అక్షరాలు కదా అంటున్నావు, ఇక్కడ ఏకాక్షరం అంటే ఓం అనేటటువంటిది అది 3 అక్షరముల సంపుటితో ఏర్పడి 3 అచ్చుల యొక్క సంపుటితో ఏర్పడి మళ్ళీ ఒక్క అక్షరంగా తయారైంది. ఏకాక్షరం పరం బ్రహ్మ, ఆ ఓంకారము పరబ్రహ్మము. ప్రాణాయామ పరం తపః, ఇక్కడ ఈ రకమైన ఆ పరబ్రహ్మమును ఓంకార రూపమైనటువంటి పరబ్రహ్మను పొందడానికి మార్గం ఏమిటయ్యా? గొప్ప తపస్సు ఏమిటి? ప్రాణాయామమే గొప్ప తపస్సే అని చెప్పి ఈ ఓంకారం యొక్క విశిష్టతతో చెప్పొస్తున్నారు. చివరికి ఎందుకోసం ఎంత విశ్వం అనేటటువంటి మాట ఓంకారమును సూచించును. ఓంకారం అంటే పరమాత్మ, అంటే విశ్వం అంటే పరమాత్మ అని చెప్పడానికి ఇదంతా చెప్పుకొస్తున్నారు. ఓంకార స్వర్గద్వారం, ఇక్కడ అంటే ఏంటంటే ఓంకార స్వర్గమునకు ద్వారం, స్వర్గం చేరాలనుకుంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఓమని ఇంకేదంటే ఒక యజ్ఞం చేయాలన్నా, ఒక క్రతువు చేద్దాం అనుకున్నా, లేకపోతే ఇంకొక రకమైన పారాయణ చేద్దామన్నా, పుణ్యం చేద్దామని ఏం చేసినా మొట్టమొదటి గణానంతా చెప్పే మొట్టమొదటి ఓంకారంతో ప్రారంభిస్తాం మనం. అంచేత ఓంకార స్వర్గద్వారం, ఓంకారము అది మొట్టమొదటి లక్ష్యం కనుక అది అప్పుడు అండంతో ఇంక మిగతా కార్యక్రమంతో ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవుతుంది, అది ద్వారం లాంటిది. స్వర్గద్వారం తస్మాత్ బ్రహ్మ అధ్యేష్యమాన ఏతద్ ఆది ప్రతిపద్యేత, తస్మాత్ బ్రహ్మ అధ్యేష్యమాన, బ్రహ్మ అంటే ఇక్కడ వేదము, వేదమును అధ్యయనం చేద్దామని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, ఏతత్ ఆది ప్రతిపద్యేత, ఏతత్ ఈ ఓంకారం అనేటువంటి అక్షరము ఆది మొదట ప్రతిపద్యేత, దాంతో ప్రారంభించాలి. మిగతాన్ని ఎటువంటివయ్యా?
వికథాం చాన్యాం కృత్వా అన్యాం వికథాం కృత్వా. ఇది కథ, అసలు విషయం ఇది. ఇంకా మిగతాది కూడా కథకి సంబంధం లేనటువంటి, కథకి సంబంధం లేదు అని చెప్పడానికి ఇంకో మంచి మాట ఏంటంటే వికథ. అంటే విగత కథ, కథ లేనటువంటిది, అంటే నిస్సారమైనటువంటిది. అన్యాం కృత్వా, మిగతా అంతా కూడా నిస్సారమయ్యా, అది ఏ రకమైన సారమో లేదు. ఏవం లౌకిక్యా వాచ వ్యావర్తతే. లౌకిక్యా వాచ, లోకంలో మనం చెప్పేటటువంటి వాక్కులతోటి ఇది కాదు, ఈ మాట కాదు, ఆ మాట కాదు, ఆ అక్షరం కాదు అని ఈ కాదు కాదు అంటూ లౌకికమైనటువంటి పదములతోటే మిగతా అర్థాలన్నింటినీ కూడా తొలగిస్తూ చివరికి ఏదైతే మిగిలిపోతుందో ఆ రకంగా ఉండేటటువంటి ఓంకారమయ. లౌకిక్యా వాచ వ్యావర్తతే. అది మిగతా అంతా కూడా వికథ. అందులో కథ ఏమీ లేదు, సారం ఏమీ లేదు అని చెప్పి మనకి ఇక్కడ వాక్యం అనిపిస్తుంది. తర్వాత ప్రణవాద్యాస్తథా వేదా ప్రణవే పర్యవస్థితా వాంగ్మయం ప్రణవ సర్వం తస్మాత్ ప్రణవమభ్యసేత్ ఇత్యాది స్మృతిభ్యశ్చ. ఇంకా వస్తుంది ప్రణవాద్యా తథా వేదా. ప్రణవము మొదలముగా కలిగినటువంటి వేదములన్నీ కూడా ప్రణవే పర్యవస్థిత, ప్రణవంలో నిలిచి ఉన్నాయి. అంటే ఏంటంటే వేదముల యొక్క ఆవిర్భావము జరిగేప్పుడు ముందర ఏమున్నాయా, ఓంకారంలో ఇవన్నీ లీనమైపోయి ఉన్నాయి. ఆ ఓం అన్నంతో అందులోంచి ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే వేదములు పుట్టాయా, వేదములు ఎవరు రాశారా, పౌరుషేయం కూడా ఈ కథ కాదండి. ఇక్కడ వేదముల యొక్క ఆది ఏమిటి, ఓంకారం నుండి ఉద్భవించాయి. అంటే వేదములకు అంటే ప్రణవే పర్యవస్థిత, వేదములన్నీ కూడా సంక్షిప్త రూపంలో ఓంకారంలో ఆ ప్రణవంలో అవన్నీ కూడా నిబిడీకృతమై ఉన్నాయి. వాంగ్మయం ప్రణవ సర్వం, మొత్తం సమస్తమైనటువంటి వేద వాంగ్మయం కూడా సర్వం వాంగ్మయం, సమస్తమైనటువంటి వాంగ్మయము అదంతా ప్రణవ, అదంతా ఓంకారమే. అంచేది ఇంత గొప్పదైనటువంటి ఓంకారం యజ్ఞాలయ మనం తస్మాత్ ప్రణవం అభ్యసేత్, అధ్యాత్మ ఈ ప్రణవం అభ్యాసం చేయాలి అని ఇత్యాది స్మృతిభ్యశ్చ. ఇంత ముందర కొన్ని శృతి వాక్యాలు, వేదాల్లో ఉన్నటువంటి వేదాంతాల్లో ఉండేటువంటి ఉపనిషత్తులో ఉండే వాక్యాలన్నీ కూడా కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఇప్పుడు అవి కాకుండా మన భగవద్గీత ఇత్యాది మొత్తం గ్రంథాలన్నింటిలో తీసుకుని అంటే స్మృతుల నుంచి కూడా ఓంకారము పరమాత్మ ఒకటే, ఓంకారమే పరబ్రహ్మము అని చెప్పేటటువంటి తీసుకొచ్చి విశ్వశబ్దేన ఓంకార అభిధీయతే, విశ్వం అంటే ఓంకారమే అని చెప్పడం జరిగింది. ఇప్పటికి 5వ అర్థమైంది. ఇంకా ఏమిటంటే దానికి వివరం చెప్తూ వాచ్య వాచ్యకయో అత్యంత భేద అభావాత్. భేదాభావాత్ అంటే భేద అభావాత్ విశ్వం ఇది ఓంకార ఏవ బ్రహ్మ ఇత్యర్థః. వాచ్య వాచకయో అత్యంత భేద అభావాత్. వాచకం అంటే మాట, మాట చేత చెప్పబడేటటువంటిది, సూచించబడేటటువంటిది వాచ్యము. అంటే వాక్కు ద్వారా వచ్చినటువంటిది వాచకము. ఆ వాచకము చేత ఇండికేట్ అయ్యేటటువంటిది వాక్యము. అంటే వర్డ్ ఈజ్ ది ఇండికేటర్ అండ్ ఇండికేటెడ్ ఈజ్ పరమాత్మ. ఆ రెండింటికి కూడా ఇక్కడ వాచ్యమునకు ఇండికేటెడ్ కి ఇండికేటర్ కి మధ్య అత్యంత భేద అభావాత్, ఏమాత్రము కూడా భేదం అభావాత్ లేకపోవడం చేత విశ్వం ఇది ఓంకార ఏవ బ్రహ్మ. విశ్వం అంటే ఓంకారము, అంటే ఓంకారం అంటే బ్రహ్మ ఇత్యర్థ, పరబ్రహ్మమే అని అర్థము అని చెప్పి వెంటనే సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలానికి శాంత ఉపాసీత. ఇక్కడ తజ్జలం అనేటటువంటి పదం ఒకటి వాడారండి, గొప్ప మాట. అదేంటంటే తజ్జం తల్వం అని 2 పదాలు ఉన్నాయి. తజ్జం అంటే తత్ తస్మాత్ జాతాని, దాని నుండి పుట్టినవి అని చెప్పడానికి 2 అక్షరాలు తెచ్చేశారు. తజ్జం తల్లం. తత్ లం అంటే తస్మిన్ లయం ప్రాప్నువంతి, దాని యందు లకారం అంటే లయమును పొందుట, జ అంటే జన్మించుట, అంటే సృష్టి లయములు 2 కూడా తత్ తస్మాత్ అంటే ఓంకారం నుండి జరుగుతూ ఉంటాయి. చివరికి అంతా కూడా సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం ఇదం సర్వం, ఈ కనిపిస్తున్నటువంటి సమస్తము కూడా పరబ్రహ్మమే. అందులోంచే మొత్తం అన్ని సృష్టించబడుతుంటాయి, అందులోనే లయమైపోతుంటాయి. ఏమి మిగలదు ఓంకారం తప్ప. అంచేత ఇప్పుడు జరిగేటటువంటి ఈ గందరగోళాలు దేనికి మనము డిస్టర్బ్ అవ్వకుండా ఏ రకమైనటువంటి చలనము కూడా మనస్సుని పొందనివ్వకుండా ఉండి శాంత
ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఉపాసీత ఓంకారం ఉపాసన చేయండి. ఇది ఏతదుక్తం భవతి ఏతదుక్తం భవతి ఇది చెప్పడం జరుగుతుంది. యస్మాత్ సర్వమిదం వికారజాతం బ్రహ్మ తజ్జత్వాత్ తల్లత్వాత్ తదనత్వాచ ఇప్పుడు చెప్పినటువంటి మాట ఇక్కడ ఏతదుక్తం భవతి. యస్మాత్ సర్వమిదం వికారజాతం ఈ రకరకమైనటువంటి మార్పులు పొందేటువంటి వికారం అంటే మార్పు, వికారజాతం బ్రహ్మ అంటే మారుతున్నట్టుగా కనిపిస్తున్నటువంటి బ్రహ్మ అంటే ఈ సృష్టి అంతా కూడా తజ్జత్వాత్ తత్ అంటే ఇక్కడ ఓంకారం నుండి పుట్టుట వలన తల్లత్వాత్ దాని యందు లయమవుతున్న వలన తదనత్వాచ దాని వల్ల నిలబెట్టుట వలన అని ఆ రకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అందుచేత శాంత ఉపాసిత. చివరికి మనం ఎంత చేసా ఇది నేను చేశాను, ఇది నా వల్ల పెరిగింది, ఇది నా వల్లనే చివరికి లైవ్ అయిపోతుంది, ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడా ప్రతి కార్యక్రమంలోనూ మనం వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ చివరికి ఓంకారంలో చివరికి లీనమైపోతాయి అని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఓంకారం ఉపాసన చేయండి. నచ సర్వస్య ఏకాత్మత్వే రాగాదయ సంభవంతి. ఒకే ఒక్కటి ఉంటే ఇంకా అది కావాలి అనే కోరిక ఎలా పుడుతుంది అసలు? ఎంచేతంటే రెండోది ఉన్నప్పుడు నాకు అది కావాలి, ఈ ఫ్రిడ్జ్ కావాలి, ఈ టీవీ కావాలి, ఈ పుస్తకం కావాలి, ఇంకోటి కావాలి, ఈ రాజ్యం కావాలి, ఇలాంటివన్నీ కూడా నాకంట భిన్నమైనటువంటిగా నేను చూస్తున్నంతసేపు అవి కావాలి ఇవి కావాలంటాయి. లేదు ఇది వద్దు అది వద్దు అని చెప్పడానికి కూడా నాకంట భిన్నమైనటువంటి స్థాయిలో ఉండాలి. అంటే రెండు కనీసం ఇద్దరు ఉంటే తప్ప, అంటే తాను గ్రహించబడేటటువంటి వస్తువు రెండు ఉంటే అప్పుడు ద్వైతంలో ఉన్నట్టు. కానీ సర్వస్య ఏకాత్మత్వే ఉన్నది ఒకే ఒక ఏకాత్మం అంటే ఒకటే స్వరూపంలో మొత్తం అంతా సర్వము ఉండగా ఇంకా రాగాదేహ కథం సంభవంతి. రాగాదులు రాగద్వేషం నా సంభవంతి, నా ఇక్కడ పెట్టుకోవాలి, నా సంభవంతి రాగాదులు అహులు ఉత్పత్తే ఉండదు. తస్మాత్ శాంత ఉపాసిత అందుచేత నువ్వు శాంతుడివై ఉపాసన చేయము. ఇది శృతే అని ఛాందోగ్యోపనిషత్తులు చెప్పారు, అది వేదం చెప్పినట్టయ్యా. అందుచేత శాంతుడివై నువ్వు ఉపాసన చేస్తూ ఉండు చెప్తూ ఇక్కడ ఇంకా భారతంలో ఎక్కడెక్కడో మొత్తం గొప్ప గొప్ప వాక్యాలని పట్టుకొచ్చారండి. శృయేతి ఈ వాక్యం చూద్దాం, మహాభారతంలోది వాక్యం. శృయేతాం ధర్మ సర్వస్వం శ్రుత్వాచైవావధార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఒక చోట మహాభారతంలో సంఘటనలో వస్తుంది, ధర్మాలు చాలా ఉన్నాయి కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, సత్యం వద, ధర్మచర, ఇలా కొన్ని వందల వాక్యాలు వేదాలన్నింటిలోనూ ఉన్నాయి కదా. ఈ ధర్మాలన్నింటిలోనూ కూడా అత్యున్నతమైనటువంటిది ఏదయ్యా ధర్మం ఏది అని ఒక ప్రశ్నిస్తారు. వేస్తే అప్పుడు దానికి ఒక్క మాట చెప్పారండి. ఇది మనకి మహాభారతంలో వస్తుంది, ఇది తిక్కన గారు దీనికి తెలుగులో చక్కటి పద్యం కింద అనువాదం చేశారు. ఆత్మన ప్రతికూలాన్ని, నీకు ఏది అవతల వాళ్ళు చేస్తే నీకు నచ్చదో అది పరేషాం నా సమాచారం, అది అవతరాలకు నువ్వు చేయకూడదయ్యా. అది ధర్మాలన్నింటిలోకి చాలా గొప్ప ధర్మం. అంటే ఇప్పటికి గారు చెప్తున్నా, అవతల వాళ్ళు నీకు ఏది చేస్తే నీకు నచ్చదో అది నువ్వు అవతరాలకు చేయకు. ఆ రకంగా ఉండడమే ధర్మాలన్నింటిలోకి గొప్ప ధర్మం చెప్తారు. దీనికంటే ఒరులే ఈ పద్ధతిగా దీనికి అనువాదం చేశారు తిక్కన గారు. ఒరులేయవి యొనరించిన నరవర తన అప్రియము తన మనంబునకు తానురులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళన్న మనకి మహాభారతంలో వస్తుంది. ఇదే వాక్యాన్ని, ఈ పద్యాన్ని మనకి ఆంధ్రపత్రికని 1902లో ప్రారంభించింది, కాశీనాథుని నాగేశ్వర పంతులు గారు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన దాంట్లో అది 100 సంవత్సరాల పైన నడిచింది సుమారుగా. అందులో ఎడిటోరియల్ సంపాదకీయం పై ఎప్పుడు రోజు ఈ పద్యం వేసేవాడు. ఒరులేయవి అనరించిన, ఒరులు ఏయవి అనరించిన, ఏది చేస్తే నరవర రాజా అప్రియము తన మనంబునకు అవు, నీ మనసుకు అప్రియం అనిపిస్తుందో అది తాను ఒరులకు నవి సేయకునికి తాను చెయ్యకుండా ఉండే పరాయణము పరమధర్మ పథములకెళ్ళను. ఆ చాలా గొప్ప ధర్మాలన్నింటిలో కూడా ఇంకా చాలా గొప్ప ధర్మం అని చెప్పి సరిగ్గా అనువాదం చేసిన వాక్యం అది. అంటే ఈ రకంగా ఇది కూడా చేస్తూ ఇంకా అక్కడ చెప్తారు ఇటువంటి అక్కడ ఆత్మ ప్రతి తనకి నచ్చనటువంటి చెప్పండి. ఆత్మోపమ్యేన అంటే ఏంటంటే తాను వేరు అవతలాడు వేరు అనే భావం ఎంతకాలం అయితే ఉంటుందో ఆ రకంగా ఉన్నప్పుడు కూడా ఇంకా నువ్వు అవతలాడికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయి తప్ప నువ్వు ప్రతికూలంగా ఉండడానికి ప్రయత్నం చేయకు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా ఇది వా దుఃఖం
సయోగి పరమో మత ఆత్మోపమ్యేన సర్వత్ర సర్వత్ర అంతటా కూడా ఆత్మోపమ్యేన తననే ఉదాహరణగా ఉపమానంగా పెట్టుకుని సమం పశ్యతి హే అర్జున, ఓ అర్జున, ఎవడైతే మొత్తం అంతటా కూడా తననే చూసుకుంటూ ఉంటాడు అంటే ఆత్మోపమ్యేన సమం పశ్యతి, అన్నిటా కూడా తననే చూసుకునేటటువంటి వాడికి అవతల శత్రువుని ఎలా కనిపిస్తాడు? ఆ శత్రువుడు కూడా తానే కనిపిస్తున్నాడు వాడికి. ఒక పక్షిని కొట్టాలనుకుంటాడు, పక్షిలో కూడా తానే కనిపిస్తుంది, ఎలా కొట్టగలడు? ఒక జంతువుని కుక్కను కొట్టాలి, ఎలా కొట్టగలడు? అన్నిటిలోనే తానే ఉంటే తను అవతల వస్తువుని ఇంకా ద్వేషించడం కానీ బాధించడం కానీ అసంభవం. అది ఒక అర్థం అండి. ఇంకో అర్థం కూడా ఉంది. సమం అనే మాటకి పరబ్రహ్మము అని అర్థం ఉంది. ఇక్కడ ఏమిటంటే మొదటి అర్థం ఆత్మ తనలాగే సమానంగా అని అర్థం. అన్నిటి ఎందు తననే సమానంగా ఎవడు చూస్తాడు? రెండో అన్నిటి ఎందు బ్రహ్మముని ఎవడు చూస్తాడు అంటే పరబ్రహ్మం సర్వవే సమం అనేది మనకి భగవద్గీతలో వస్తుందండి. అక్కడ శునిజైవ స్వపాగేజ పండిత సమదర్శిన, అక్కడ సమ అనే పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మదర్శిన అని శంకర భాష చెప్తారు. అన్నిటి ఎందు పరబ్రహ్మం సమానంగా ఎవడైతే చూస్తూ ఉంటాడో వాడు ఇంకా అక్కడ వాడికి భేదభావం లేదు అని చెప్పుకొస్తారు. వాడికి సుఖం వా ఇది వా దుఃఖం, సుఖం కానీ దుఃఖం కానీ వాడు ఏమి సమానంగా చూస్తాడు. వాడు సమం పశ్యతి అంటే వాడు సుఖాన్ని ఒక రకంగానే గ్రహిస్తాడు, దుఃఖాన్ని అదే రకంగా గ్రహిస్తాడు. అటువంటి ఆ సాధనలో ఆ స్థాయికి ఎవరైతే చేరాడో సహా యోగి పరమో మత, పరమయోగి అంటే యోగీశ్వరులందరూ కూడా యోగీశ్వరుడు అతను అని నా అభిప్రాయమయ్యా అని చెప్పుకొస్తూ ఆత్మౌపమ్య అక్కడ ఉదాహరణ చెప్పారు. నిర్గుణ పరమాత్మాత్ర దేహే వ్యాప్య వ్యవస్థిత తమహం జ్ఞాన విజ్ఞేయం నావమన్యే నలంఘయే యద్యాగమైర్న విందేయం తమహం భూతభావనం క్రమేయం త్వాం గిరం చేమం హనుమానివసాగరం. ఇది గొప్ప కాంటెక్స్ట్ అండి ఈ రెండు శ్లోకాలు కూడా. ఇదేంటంటే మహాభారతంలో అరణ్య పర్వంలో ఈ పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు భీముడు ద్రౌపది కలిసి హిమాలయ ప్రాంతాల్లో విహరిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరితో ఒక నియమం ఏది పెట్టుకున్నారు కనుక ఆ సమయంలో వీళ్ళు విహరిస్తున్నప్పుడు ఆ సౌగంధిక పుష్పాలు అతనికి ఆవిడికి కావాలి. ఒక పుష్పం కనిపించింది, ఇలాంటి పుష్పాలు చాలా కావాలి అని కోరుకుని అక్కడికి వెళ్ళబోతుంటే మధ్యలో హనుమంతుడు ఈ విషయాన్ని గ్రహించి ఏం చేస్తాడంటే ఒక ముసలి కోతి రూపంలో దానికి ఒక పక్కన కూర్చుని తన తోకని రోడ్డుకి అడ్డంగా వేశాడు. అంటే తాను రోడ్డుకి ఒక పక్కన కూర్చున్నాడు, తన తోక మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉంది. ఇప్పుడు భీముడు రాబోతుంటే భీముడి తోక దాటి వెళ్ళాలి. తోకని దాటి వెళ్ళడం అనేటటువంటి అది సరైన సత్పురుషుడి యొక్క లక్షణం కాదు. అందుకోసమని అతను ఆ టైంలో అక్కడ తాను చెప్పేటటువంటి వాక్యం ఏంటంటే ఈ రెండు శ్లోకాలు కూడా భీముడు హనుమంతుడితో చెప్పేటటువంటి వాక్యాలంటివి. ఏమంటాడంటే పరమాత్మ సర్వత్రా ఉన్నాడనే విషయం నేను చిన్నప్పుడు చదువుకున్నానయ్యా. అంటే ఈ తోకలో కూడా ఉన్నాడని నేను ఆ పరబ్రహ్మను చూడగలుగుతున్నాను, నేను గ్రహించగలుగుతున్నాను. అదే నేను తెలుసుకోలేకపోయి ఉంటే అప్పుడు హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడో అలాగే నీ తోకని ఈ పర్వతాన్ని కూడా దాటేసేవాడిని అని హనుమంతుడితో చెప్తున్నాడు భీముడు. అంటే అప్పుడు హనుమంతుడు ద్వారా కుప్పిగంతులు అంటుంటారు ఒకసారి. అంటే ఎదుర్కొన్న పక్కన కూర్చున్నటువంటి వాడు హనుమంతుడు అని తెలియకుండా భీముడు చెప్పినటువంటి ఉదాహరణ ఏంటంటే ఈ తోకని ఎలా దాటి ఉండేవాడు అంటే హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటేవాడు, హనుమాన్ సాగరం హనుమంతుడు సముద్రం ఎలా దాటి ఉండేవాడో అలాగే హనుమంతుడు అంటే తోక చాలా లావుగాను పెద్దదిగాను ఉండి ఉండాలి. అంటే అలాగే దాటేసి ఉండేవాడు. కాదు హనుమంతుడి యొక్క తోకనే కాదు, గిరంచ ఇమం గిరం, ఈ పర్వతాన్ని కూడా అలాగే క్రమేయం విక్రమించేవాడిని, దాటేసి ఉండేవాడిని. ఎప్పుడు ఏది ఆగమై విందేయం, నేను వేదశాస్త్రంలో నాకు ఈ విషయం తెలియకపోయి ఉంటే ఇలా దాటి ఉండేవాడు, తోక దాటేసి ఉండేవాడిని. కానీ తెలుసును కనుక నేను తోక దాటను. ఏం చేత తమహం భూతవాహనం అక్కడ ఏం వినాడు ఇతను, ఏం ఆగమ శాస్త్రాలు చేత ఆగమం చేత అంటే వేదముల చేత ఉపనిషత్తు ఏం అంటే భీముడు కూడా ఎంత జ్ఞానం ఇక్కడ ఈ వాక్యాలు బట్టి తెలుసుకోవచ్చు. ఎంత జ్ఞానం అంటే తమ్ అహం భూతభావనం, ఈ సృష్టి సమస్తమైనటువంటి జీవరాశికి కూడా ఆధారభూతుడైనటువంటి పరమాత్మ అహం, తమ్ అహం
నవిందేయం, నేను కనుక తెలుసుకుని ఉండకపోతే ఇలా చేసి ఉండేవాడిని. ఇంకా ఏం చేయట, అదేటువంటి నిర్గుణ పరమాత్మ, ఏ గుణమో లేనటువంటి పరమాత్మ అత్ర దేహే వ్యాప్య వ్యవస్థిత, ఈ శరీరం నుండి వ్యాపించి నిలబడి ఉన్నాడు. తమహం జ్ఞానం జ్ఞాన విజ్ఞేయం, అతన్ని ఎలా తెలుసుకోవాలి? జ్ఞానము చేత విజ్ఞేయం, తెలుసుకోదగినటువంటి వాడు. అంటే జ్ఞాన సాధన ద్వారా మాత్రమే పరమాత్మను తెలుసుకోవడం కర్తవ్యము. అది అందుచేత నేను ఈ శరీరం అంతలో కూడా వ్యాపించి ఉన్నాడు కనుక, నీ తోకలో కూడా వ్యాపించి ఉన్నాడు కనుక, ఈ తోకని నేను దాటలో ఏమిటంటే అవమానం చేసినట్టు అవుతుంది, పరమాత్మని అవమానం చేసినట్టు అవుతుంది. నావమన్యే నా లంఘయే, అందుచేత పరమాత్మ దూకి వెళితే అది ఆయన అవమానం చేసినట్టు అవుతుంది. నా అవమన్యే, నేను ఆయనకు అవమానం చేయను, నా లంఘయే, నేను దాటను అని ఎవరు చెప్తున్నారు? భీముడు హనుమంతుడితోటి, అతను హనుమంతుడు తెలియకుండా ఉన్నప్పుడు చెప్తున్నాడు. అంటే ఎంత గౌరవం చూడండి ఇక్కడ. హనుమంతుడి యొక్క పరాక్రమం గురించి అప్పటికే పాండవుల యొక్క కాలాన్ని చాలా జగత్ ప్రసిద్ధి పొందినటువంటి రామకథ. ఇంకా ఇంకో చోట వాక్యం తీసుకొస్తున్నారు. బద్ధ వైరాణి భూతాన్ని ద్వేషం ఇది ప్రహ్లాదోపాఖ్యానం నుంచి వాక్యాలు పట్టుకొస్తున్నారు. బద్ధ వైరాణి భూతాన్ని ద్వేషం కుర్వంతి చేత్తతః శోచాన్యహోతి మోహేన వ్యాప్తానీతి మనీషిణాం. బద్ధ వైరాని భూతాన్ని, ఎవరైతే సహజమైనటువంటి వైరాలు కొన్ని ఉంటాయి. కొంతమంది కావాలని దెబ్బలాట పెట్టుకున్నాం, వైరం పెట్టుకున్నాం, అంటే వీడు నా శత్రువుడు మనం నిర్ణయించుకున్నాం. మనకి ఏదో ఆస్తి తగాదాల్లోనో ఐశ్వర్య తగాదాల్లోనో ఇంకో దాంట్లోనో వాడు నాకంటే దాటి వెళ్ళిపోతున్నాడు, అధికంగా ఉన్నాడు, వాడు అలా పై ఉన్నత స్థితిలో వెళ్ళకూడదు అని వాడితోటి మనం అసూయ కొద్దో, మనకి కావాలి కోరిక కొద్దో, క్రోధం మీద ఏదో కారణం కొద్ది వాడితో వైరం పెట్టుకున్నాం అవతలతో. అటువంటి బద్ధ వైరాణి అంటే, వైరం అంటే శత్రుత్వాన్ని ఆపాదన చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా జీవులన్నీ కూడా ద్వేషం కుర్వంతి చేత్, మొత్తం ఈ ద్వేషం అవే చేస్తాయి. ఎప్పుడైతే వైరం పెట్టుకున్నామో అవతల వస్తువుని ద్వేషించడం ప్రారంభిస్తాయి. ద్వేషం కుర్వంతి చేత్తతః, అంచేత మామూలుగా మనీషిణాం, జ్ఞానులైతే ఏం చేస్తారంటే ఈ జీవులందరినీ కూడా అతిమోహేన వ్యాప్తాని ఇది, వీళ్ళందరూ చాలా మోహంలో పడిపోయారా, వీళ్ళందరికీ కూడా వీడికంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు, ఈ శత్రుత్వాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి మోహం యొక్క లక్షణాలు అని వాడు తెలుసుకోలేకపోయారు. వీళ్ళు మోహంలో మునిగిపోయి ఉన్నారు, మోహం చేత వ్యాపించబడి ఉన్నారు అని చెప్పి ఈ జ్ఞానుడు శోచ్యాని, వాడు ఏదైతే ఈ మామూలుగా మనలాంటి వాడు ఇది దొరక్కపోతేనో పొందకపోతేనో శత్రువు వృద్ధిలోకి వస్తేనో శోచిస్తూ ఉంటామో వాళ్ళకి ఆ శోకమును దాటేస్తారు. ఏ భిన్న దృశాం దైత్యా వికల్పా కథితామయా కృత్వాభ్యుపగమం తత్ర సంక్షేప శ్రూయతాం మమ. ఏదే భిన్న దృశాం అంటే భిన్నమైనటువంటి దృక్కులు కలిగినటువంటి వాడు, అంటే ఈ వస్తువు వేరు, ఆ వస్తువు వేరు, ఈ వస్తువు వేరు, వీడు వేరు, వాడు వేరు, ఈ లాభం వేరు, ఆ వస్తువు నష్టం, ఇలా భిన్నమైనటువంటి దృక్కులు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా దైత్యా వికల్పా, ఈ రకమైన ఇలాంటి వాళ్ళందరికీ కూడా హే దైత్యా, ఓ రాక్షసులారా, అంటే రాక్షసుల యొక్క పిల్లలందరూ కూడా ప్రహ్లాదులతో కలిసి చదువుకున్నప్పుడు ఆడుకున్నప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు. వికల్పా కథితామయ, ఇంతవరకు నా చేత ఈ రకమైనటువంటి రకరకాల రూపాల్లో రకరకాల ఆకారాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నేను కల్పించి, అంటే కల్పించబడినట్టు కథిత, ఆ కథలన్నీ చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే కృత్వా అభ్యుగమం తత్ర సంక్షేప శ్రూయతాం మమ, వీటన్నిటికీ ఉండేటటువంటి సారం ఏదైతే ఉందో అది వినండి, చెప్తాను. విస్తార సర్వభూతస్య విష్ణో సర్వమిదం జగతు ద్రష్టవ్యమాత్మన తస్మాత్ అభేదేన విచక్షణైః. సర్వభూతస్య విస్తారః, సర్వభూతస్య విష్ణోః విస్తారః సర్వం జగత్ ఇదం, ఇదం సర్వం జగత్, ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా, ఈ సమస్తమైనటువంటి విష్ణువు కూడా సర్వభూతస్య అంటే సమస్తమైనటువంటి జీవులకి కూడా ఆధారభూతుడైనటువంటి, అందరిలో కూడా ప్రవేశించి ఉన్నటువంటి ఆ విష్ణువు యొక్క విస్తార, ఆయన యొక్క వ్యాప్తియే ఈ సమస్తమైన జగత్తునయ్యా. ఇది వేరు అది వేరు అని మనం మాయలోనూ మోహంలోనూ పడుతున్నాం, అది కాదు, ఉన్నది ఒక్కటే అని తెలుసుకోండి అని చెప్పి ప్రహ్లాదుడు రాక్షసుల పిల్లలకి చెప్తున్నాడు, తనతో ఉన్నటువంటి స్నేహితుడు. ఏం చూడాలి అక్కడ? ద్రష్టవ్యం ఆత్మవత్ తస్మాత్, ఆత్మవత్
మీలాగే ఆత్మ పదార్థం వలె అంటే మీ వలనే ద్రష్టవ్యం చూడవలసి ఉన్నది. తస్మాత్ అభేదేన భేదము లేకుండా భేద దృష్టి లేకుండా విచక్షణ అంటే విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వారి చేత అభేద భావనతో చూడవలసి ఉన్నది. ఆత్మ సమస్త వస్తువుల్ని కూడా సమస్త జీవరాశి కూడా అంటే యోగీశ్వరులు గాని జ్ఞానులు గాని సమస్తమైనటువంటి భూతజాలం నందు సమస్త జీవజాలం నందు సమస్త జీవరాశి నందు కూడా అభేద భావంతో చూస్తూ ఉంటారు. ఏమిటి వదిలేయాలి? సముసృజ్య ఆసురం భావం తస్మాత్ యూయం తథా వయం. ఈ ఆసుర రాక్షస భావం ఏదైతే ఉందో అసుర భావం సముసృజ్య అసురం భావం అంటే ఆసురం భావం అసురుని యొక్క సంబంధించింది ఆసురం. ఈ అసురులకు సంబంధించిన రాక్షసులకు సంబంధించినటువంటి భావం ఏదైతే ఉందో అంటే భేదభావం సముత్సృజ్య విడిచిపెట్టి అది ఎలాగా ఎవరెవరు తస్మాద్యూయం మీరు అంతే తస్మాద్వయం తథా వయం మేమైనా సరే అంటే మీరు మేము అందరం అంటే మనందరం కూడా ఎలా చూడాలంటే అభేద రూపంలో ఈ సమస్త విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుని చూడండి సమస్తం విష్ణు స్వరూపంగా చూడండి అని చెప్పడం అని చెప్తే ఇంకా తర్వాత దానికి ఏం చేయాలి సాధన చేయాలి. ఆ సాధన ఎలా చేయాలి అది చెప్తున్నాడు ఇప్పుడు ప్రసాద్. తథాయత్నం కరిష్యామో యదా ప్రాప్స్యామ నిర్వృతిం సర్వత్ర దైత్యా సమతాముపేత్య సమత్వం ఆరాధనమచ్యుతస్య. తథాయత్నం కరిష్యామో యదా ప్రాప్స్యామ నిర్వృతిం. ఆ రకంగా ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యదా ప్రాప్స్యామ నిర్వృతి నివృత్తి అంటే మోక్షం. మోక్షము ఆనందమును ఎలా పొందుతామో ఆ రకంగా ప్రయత్నం చేద్దామయ్యా. అంటే సమస్త జీవుల యందు తనను చూసుకునుట అనేటటువంటి ఒక సాధనం, తన యందు సమస్త జీవులను చూసుట అనేటటువంటి ఒక సాధనం. ఈ సాధనమును ప్రయత్నం ద్వారా మనం ప్రయత్నం చేద్దాం దీనికి ఈ రకంగా దర్శించడానికి. తథా యత్నం కరిష్యామ ఆ సాధన చేద్దాం ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఇంత చేయగా అప్పటికి నివృత్తిం ప్రాప్స్యామ మోక్షము పొందగలము. సర్వత్ర దైత్యాః సమతాముపేత్య సమత్వం ఆరాధనమచ్యుతస్య. సర్వత్ర దైత్యాః సమతాం ఉపేత్య దైత్యాః రాక్షసులందరూ కూడా సర్వత్ర అంతటా అంటే సమస్త వస్తు విషయమునందు కూడా సమతాం ఉపేత్య ఇందాక చెప్పుకున్నాం. రెండర్థాలు కూడా అర్థమై కుదురుతుంది. ఆత్మభాగమును చూచుతూ లేదా పరబ్రహ్మమును పొంది సమత్వం ఆరాధనం అచ్యుతస్య శ్రీ మహావిష్ణు యొక్క సమత్వం ఆరాధనం అంటే పరబ్రహ్మమును ఆరాధన చేయుట అది చెయ్యవలను. అంటే ముందర మన మనస్సును సంసిద్ధం చేసుకొని అప్పుడు పరమాత్మను మనం ఆరాధన చేసినట్టు అవుతుంది. న మంత్రాది కృతస్తాత నచ నైసర్గికో మమ ప్రభావ ఏవ సామాన్యో యస్యాచ్యుతో హృది. నా మంత్రాది కృత తాత. ఇది అవయ ప్రహ్లాద నీకు ఈ లక్షణాలన్నీ కూడా మంత్రాలు ఏమైనా నేర్చుకున్నావా? ఇది వల్ల ఏమైనా వచ్చిందా? నా మంత్రాది కృత హే తాత అంటే ఓ నాయన అంటే తను మరి తలకట చెరుకులోకి చెప్తున్నట్టుగా నా మంత్రాది కృత ఈ మంత్రాలు మొదలైన నేర్చుకుంటే రాలేదయ్యా. నచ నైసర్గికో మమ ఇది నేను పుడుతూనే నాకు నైసర్గికం అంటే ఒరిజినల్. ఇది ఒరిజినల్ గా నేను ఆ రకంగా తయారు వచ్చానుకుంటున్నాను ఏమీ కాదు. ప్రభావ ఏవ సామాన్య యస్యాచ్యుతో హృది అంటే ఇందాక చెప్పిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేస్తే అందరూ పొందుతారా. ఇది సామాన్యమైన ప్రభావేవ సామాన్య. ఈ సామాన్య అందరికీ సామాన్యం అంటే సమానత్వంతో కూడినటువంటి సామాన్యం అర్థం కూడా వస్తుందండి. సామాన్యో ప్రభావ ఏవ ఈ సామాన్యమైనటువంటిది. ఇక్కడ ఒక చిన్న మాట సామాన్య అనే మాట కండి గొప్ప ఉదాహరణ ఇంకోటి ఉంది. ఆ మాట వచ్చింది కనుక ఆ సందర్భం ఇది మనకి అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు రచించినటువంటి సామాన్య అనే పదాన్ని ఎంత చక్కగా వాడుకుంటాడో చూడండి. దుష్యంతుడు శకుంతల కణ్వాశ్రమం దగ్గర వాడు గాంధర్వ వివాహం చేసుకున్నాక అతను తన ఉంగరాన్ని ఇస్తాడు, ఇది గుర్తుగా ఉంచుకోమని. తర్వాత నువ్వు రాజధానికి వచ్చేయమంటాడు. వచ్చిన సమయంలో ఏమవుతుందంటే వెళ్ళే సమయంలో ఇక్కడ దుర్వాసుని యొక్క శాపం పొందడం జరుగుతుంది. శకుంతల నిన్ను నీ భర్త మర్చిపోవుగాక అని శాపం ఇవ్వడం జరుగుతుంది.
శకుంతలకి భరతుడు పుట్టాడు. పుట్టిన తర్వాత కర్మ మహర్షి తన శిష్యుల్ని ఇద్దరినిచ్చి ఈ శకుంతలని అత్తవారింటికి అంటే మన దుష్యంత మహారాజు యొక్క రాజప్రసాదానికి హస్తినాపురం పంపిస్తాడు. ఇద్దరు శిష్యులతో వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన శాపవశం చేత ఆయన ఈవిడిని గుర్తుపట్టలేకపోయాడు. ఈవిడ ఆ రాజు ఇచ్చినటువంటి ఉంగరాన్ని కాస్త మధ్యలో దారి మధ్యలో మంచినీళ్ళు తాగబోతుంటే ఆ ఉంగరం చేతిలో జారిపోయి నీళ్లలో పడిపోయింది. ఇదిగో ఉంగరం చూడు అని చెప్తున్నాడు. ఉంగరం చేతికి లేదు అసలు. నేను ఆవిడ చూసుకున్న చేతి ఉంగరం ఉందని అనుకుంటుంది, ఉంగరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నువ్వు సాక్ష్యం చూపించు, నేను గ్రహిస్తాను అంటున్నాడు ఆయన. ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం రాజముద్రికి ఏదైతే ఉందో ఫోన్ పెట్టండి, మధ్యలో మాట్లాడేటప్పుడు